ఆనం వేస్ట్ కోటన్రెడ్డి బెస్ట్ 17వ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్ ఆవేదన 17వ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్ సోషల్ మీడియాలో తన రాజకీయ ప్రయాణం ఎదుర్కొన్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రూరల్ ఎమ్మెల్యే కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీలో ఉన్న సమయంలో తనను కార్పొరేటర్ సీట్ ఇచ్చి గెలిపించారని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే ఎన్నికలకు 16 నెలల ముందు కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో టీడీపీలో చేరినప్పుడు వైసీపీపై ఉన్న అభిమానంతో తాను వారితో నడవలేకపోయారని తెలిపారు. ఆ సమయంలో వైసీపీ విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డారని, కానీ పార్టీ లోపల తనకు సరైన గుర్తింపు లభించలేదని సుధాకర్ ఆరోపించారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఒత్తిడితో తిరిగి వైసీపీలో చేరిన విషయాన్ని ఆయన వెల్లడించారు. అయితే వైసీపీలో చేరిన తర్వాత ఆనం విజయ్ కుమార్ రెడ్డి అసలు తనను పట్టించుకోవడం మానేశాడని అన్నారు. వైఎస్ఆర్సీపీలో అసమర్థ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఆనం విజయ్ కుమార్ రెడ్డేనని ఆరోపించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కార్యకర్తలకు గాని నాయకులకు గాని ఎలాంటి భరోసా ఇవ్వలేని పరిస్థితి అక్కడ నెలకొన్నదని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆనం విజయ్ కుమార్ రెడ్డిని నమ్మి ఎవరైనా వైసీపీలో చేరితే అది వారి రాజకీయ జీవితానికి సమాధి కట్టుకున్నట్టే అని వ్యాఖ్యానించిన సుధాకర్ రూరల్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా సమర్థవంతమైన నాయకుడు కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. తాను చేసిన తప్పులను క్షమించి మళ్లీ తనను హక్కున చేర్చుకోవాలని కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అలాగే కోటన్రెడ్డి గిరిధర్ రెడ్డి గారిని సుధాకర్ సోషల్ మీడియా ద్వారా కోరుకున్నారు. సుధాకర్, నేను 10 రోజుల కార్పొరేటర్ని. నాకు వైఎస్ఆర్సీపీ అంటే అభిమానం. ఆ రోజుల్లో నాకు కార్పొరేట్ టికెట్ ఇచ్చి ప్రోత్సహించి నన్ను గెలిపించింది ఇద్దరు కోటమిరెడ్డి సోదరులే, గిరన్న శ్రీధరన్నే. ఎమ్మెల్యే గారు పార్టీ మారిన తర్వాత నేను వైఎస్ఆర్సీపీలోనే ఉండిపోయాను. ఎన్నికల తర్వాత నేను 17 రోజుల అభివృద్ధి కొరకు మళ్లీ టీడీపీలోకి చేరాను. మా లోకల్ 17 డివిజన్లో స్థానిక నాయకులతో ఉన్న విభేదాల కారణంగా నేను అక్కడ ఉండలేక వాళ్ళ మీద ఎమ్మెల్యే గారికి చెప్పిన నా వల్ల ఎమ్మెల్యే గారు ఇబ్బంది పడకూడదని నేను నలిగిపోతున్న సమయంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరాను. చేరిన ఈ రోజుకి నాకు నెల రోజులు అయ్యింది. ఈ నెల రోజుల్లోనే నాకు పార్టీ పరంగా కానీ నాయకుల పరంగా కానీ విజయ్ కుమార్ రెడ్డి పరంగా కానీ ఎటువంటి సపోర్ట్ లేదు. ఇలాంటి నాయకులతో రాజకీయం చేయలేము. ఇలాంటి నాయకత్వాన్ని నమ్మి నెల్లూరులో వైసీపీలో ఎవరూ చేరరు. ఒక కార్పొరేటర్ అయిన నేను నిన్ను నమ్మి వస్తే నన్నే పట్టించుకోలేదు. ఇక సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటి? ఇట్లాంటి పరిస్థితుల్లో నేను మీ దగ్గర ఇమ్మలేక పార్టీకి పనిచేయలేక నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఇక్కడి నుంచి నేను మీతో గాని మీ పార్టీతో గాని ఉండదలుచుకోలేదు. భవిష్యత్తులో నన్ను కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గాని కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గాని అవకాశం ఇస్తే వాళ్ళతో కలిసి పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను.